గుడ్ మార్నింగ్. బీకే హెల్దీ లైఫ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫిజియోథెరపీలో మెయిన్ టాపిక్ తెలుసుకుందాం. సయాటికా సమస్య. చాలామందికి ఎక్కువసేపు నిల్చోవడంలో బ్యాక్ సైడ్ నుండి ఆ అరిపాదం కింద వరకు ఒక నరం అనేది చాలా బాగా లాగుతూ ఉంటుంది. దీన్ని సయాటికా పెయిన్ అని కూడా చెప్తారనమాట. ఈ సయాటికా పెయిన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళు చెప్తారనమాట. నిల్చొని మాకు సయాటికా పెయిన్ చాలా ఎక్కువైపోతుంది, నరం అనేది చాలా లాగుతూ ఉంది, నరం గుంజుతుంది అని చెప్తారనమాట. అయితే ఈ సయాటికా సమస్యకు ఫిజియోథెరపీ ద్వారా మనం పూర్తిగా వివరణ తెలుసుకొని ఈ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, మనం ఇంట్లో ఉంటూ మందులు వాడకుండానే ఎలా నయం చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ సయాటికా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సయాటికా అనేది శరీరంలోని అతిపెద్ద నరమైన సయాటికా నరానికి ఒత్తిడి లేదా వాపు రావడం వల్ల కలిగే నొప్పి. ఈ నరం నడుము నుండి కింద వరకు అంటే పిరుదులు అంటే బ్యాక్ సైడ్ అన్నమాట, బటక్, తొడలు, కాళ్ళ వరకు కూడా ఈ నొప్పి వెళ్తూ ఉంటదన్నమాట, కాళ్ళ కింద వరకు. ఈ నరంపై ఒత్తిడి పెరిగితే తీవ్రమైన నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఈ నొప్పి 4 రకాలుగా చెప్తారనమాట. నడుము నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పెయిన్. తర్వాత బటక్ అంటే పిరుదుల భాగం, తర్వాత కాళ్ళ వరకు కూడా ఈ నరం అనేది లాగుతూ ఉంటుంది. కాలిలో మంటలు రావడము, చిమటలు కలగడము అంటే తిమ్మిర్లు అనమాట, తిమ్మిరవుతూ ఉంటుంది అనమాట, సున్పని అయిపోతూ ఉంటుంది. నడవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫిజియోథెరపీ ప్రకారంగా చేతులు మరియు కాళ్ళల్లోని శరీర భాగాలకు సంబంధించిన ప్రతిబింబ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ పాయింట్స్ని ఉత్తేజితం చేయడంతో అంటే యాక్టివిటీ చేయడంతో సయాటికా నొప్పిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సయాటికా రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు. సయాటికా సమస్యకు అనేక రకాలుగా కారణాలు ఉన్నాయి. అందులో మనం 8 పాయింట్స్ తెలుసుకుందాము. ఫస్ట్, డిస్క్ జారిపోవడం అంటే స్లీప్ డిస్క్ అని అంటారు. 2, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. 3, బరువులు ఎత్తడం వల్ల. 4, వెన్నుముక నరాలపై ఒత్తిడి పడడం వల్ల. 5, గాయాలు తగలడం. 6, అధిక బరువు ఉండడం వల్ల కూడా పెయిన్ ఉంటుంది. 7, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా సయాటికా పెయిన్ ఉంటుంది. 8, పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు కరెక్ట్గా కూర్చోకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా అప్పుడు ఆ నరం పైన ఎక్కువగా ఒత్తిడి అనేది కలుగుతుందన్నమాట. సయాటికా ఉంది అని అనడానికి లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇందులో కూడా మనం 7, 8 పాయింట్స్ ఉన్నాయన్నమాట. నడుము నొప్పి వస్తుంది ఫస్ట్. సయాటికా లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ నడుము నొప్పి వస్తుంది. ఒక కాలు వైపు ఎక్కువ నొప్పి కలుగుతుంది అనమాట, ఒకటే కాలు కింద వరకు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత అరిపాదాల్లో మంటలు కలుగుతూ ఉంటాయి, మండిపోతూ ఉంటుంది, మంట అనిపిస్తూ ఉంటుంది. పాదాల్లో కూడా తిమ్మిర్లు కలుగుతూ ఉంటాయి. కండరాల బలహీనత అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనం కాళ్ళకి పిక్కల భాగము అంటాం అన్నమాట, మనం అక్కడ ప్లేస్లో కూడా కండరాలు బలహీనంగా అనిపిస్తాయి అన్నమాట. ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఎక్కువసేపు నిల్చోలేకపోతారనమాట, నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి సయాటికా లక్షణాలు. ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం సయాటికా లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తాయి తెలుసుకున్నాం. అయితే ఫిజియోథెరపీ ద్వారా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫిజియోక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిజియోథెరపీని పార్క్ జియో అభివృద్ధి అనే శాస్త్రవేత్త గారు అభివృద్ధి చేశారు. సు అంటే చేతులు, జోక్ అంటే పాదాలు. చేతులు మరియు కాళ్ళల్లో ప్రత్యేకమైన పాయింట్స్ ద్వారా శరీరంలోని నొప్పుల్ని తగ్గించే ప్రక్రియ సుజోక్ అని చెప్పచ్చు.
సయాటికా నొప్పిలో ప్రధానంగా వెన్నుముక పాయింట్స్, నరాల యొక్క పాయింట్లు, నడుము పాయింట్లు, కాలి పాయింట్లు, ఈ 4 పాయింట్లని మనం గుర్తించి మనము ట్రీట్మెంట్ తీసుకుంటాం అన్నమాట. సయాటికా కొరకు సుజోక్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం అంటే అరిచేతుల్లోనే మనకి అన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి ఎలా గుర్తించాలి అనేది ఈ ట్రీట్మెంట్లో మనం తెలుసుకుందాము. చేతి వెనక భాగంలో బొటనవేలు కింద భాగము నడుమును సూచిస్తూ ఉంటదన్నమాట. చేతి వెనుక భాగంలో మీకు చూపిస్తాం, చూడొచ్చు. ఇది మన అరిచేయి. ఈ అరిచేతి వెనక భాగంలో చూడండి, ఇది బొటనవేలు అని చెప్తారు. ఈ బొటనవేలు భాగం నుంచి కింద వరకు మీరు చూడొచ్చు అన్నమాట. ఈ బొటనవేలు పై నుండి కింద వరకు ఒక పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ నడుము భాగంగా సూచిస్తుంది ఈ పాయింట్. అక్కడి నుండి చేతి అంచు వరకు, లాస్ట్ వరకు ఉండే ప్రాంతం కాలి నరాలకు సంబంధించినటువంటి భాగము. అంటే ఈ బొటనవేలు పై నుండి కింద వరకు కూడా మనము ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ముఖ్యమైన పాయింట్స్ ఏంటనేది తెలుసుకుందాం. అలానే ఇక్కడ కూడా ఇది కూడా సయాటికా పాయింటే వస్తుంది. అయితే ఇక్కడ ఈ ట్రీట్మెంట్లో ఈ 2 వేళ్ళు కాళ్ళు అన్నమాట. ఈ 2 వేళ్ళు చేతులు పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 కాళ్ళు భాగం కాబట్టి సయాటికా నరాన్ని ఈ ప్లేస్ లో కూడా మనం గుర్తించవచ్చు. ఇది లాస్ట్ లో మీకు ట్రీట్మెంట్ ఏ సీడ్స్ అప్లై చేయాలని చెప్తాం కదా, అప్పుడు మనం ఈ పాయింట్ కరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే 4 పాయింట్లు అని చెప్పుకున్నాం. నడుము సంబంధించిన పాయింట్, తర్వాత సయాటికా నరం యొక్క పాయింట్, కాలి నరం పాయింట్, తర్వాత బట్టక్ మన పిరుదుల యొక్క భాగం అన్నమాట. నొప్పి ఉన్న చోటుకు సంబంధించిన పాయింట్లని గుర్తించి చికిత్స మనము చేసుకోవాలి. సుజోక్ చికిత్స విధానము ఒకటి, పాయింట్ని గుర్తించాలి. అంటే మనకి సయాటికా పెయిన్ వస్తుంది అంటే ఈ చేతి భాగంలో ఎక్కడ పాయింట్ ఉంది అనేది తెలుసుకుందాం. చేతిలో నొప్పిగా అనిపించే పాయింట్ని కనుక్కోవాలన్నమాట మనం ఫస్ట్. సాధారణంగా నొప్పి ఉన్న పాయింట్ను నొక్కితే ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో మనము ఏదైనా ఒక ప్రాప్, టూత్ పిక్ కానీ, పెన్ క్యాప్ కానీ, ఏదైనా ఇలా సుజోక్ సంబంధించిన ఈ ప్రాప్ తీసుకొని మనం ఇక్కడ ఒత్తినప్పుడు అక్కడ మనకు ఒక పాయింట్ దొరుకుతుంది అన్నమాట. పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఉన్న పాయింట్ని మనము గుర్తించి ఆ ప్లేస్లో మనము అయితే వ్యాజినల్తో కానీ ఆయిల్తో కానీ మసాజ్ చేయొచ్చు, లేదా ఈ ప్లేస్లో సీడ్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా కలర్ థెరపీ చేసుకోవచ్చు, లేదా మ్యాగ్నెట్ థెరపీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలి, పాయింట్ కనుక్కున్నాం ఫస్ట్, తర్వాత మసాజ్ ఎలా చేయాలి. ఒక క్రీమ్ తీసుకొని వేలుతోని మంచిగా ఈ ప్లేస్ని మసాజ్ చేయాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు మెల్లగా మసాజ్ చేయొచ్చు ఈ ప్లేస్లో ఈ పాయింట్ని. తర్వాత సీడ్స్ థెరపీ. విత్తనాలు జీవశక్తిని కలిగి ఉంటాయని సుజోక్లో నమ్మకం అన్నమాట. ఎలాగైతే మనం విత్తనాలు వేస్తే చెట్లు వస్తాయని, మొలకలు వచ్చి చెట్టు వస్తుంది, అలాగే ఇది బీజం లాగా అన్నమాట. మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ వరకు కూడా ఈ బీజం వెళ్ళి ఆ మొలకని లోపలికే అంతా ప్రవాహం అయ్యి ఆ పెయిన్ మొత్తం బయటికి తీసేస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్లో మనం ఉపయోగించే విత్తనాలు ఏంటి అంటే ఇక్కడ చూపించారు చూడండి. ఇక్కడ మనకి మెంతులు, పెసలు, మిరియాలు, రాజ్మా, శనగలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా మనం ఇంట్లో వాడుతున్నటువంటి సామాను. ఈ సామాన్ని మనం చక్కగా ఉపయోగించి ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఆవాలు కూడా మనం యూస్ చేసుకోవచ్చు, పెసర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని టేప్తో మనం చక్కగా అతికించుకోవచ్చు అన్నమాట. టేప్తో ఈ పాయింట్ అన్నింటినీ కొన్ని గంటల వరకు, అంటే ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ మనము ఈ సీడ్స్ తీసుకొని ఆ ప్లేస్లో స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేసి ఒక 8 అవర్స్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మనకి రిలీఫ్ కలుగుతుంది.
ఇప్పుడు మ్యాగ్నెట్ ట్రీట్మెంట్ తెలుసుకుందాం. మ్యాగ్నెట్ థెరపీ అంటే ఏంటి? మ్యాగ్నెట్ థెరపీ ద్వారా చిన్న సుజోక్ మ్యాగ్నెట్ ని నొప్పి పాయింట్ ఉన్న చోట మనము యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఫస్ట్ పాయింట్ వెతుక్కున్నాం కదా, ఈ పాయింట్ లో మనము ఈ చిన్న మ్యాగ్నెట్ ని తీసుకొని ఆ ప్లేస్ లో మనం పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా పెయిన్ రిలీఫ్ అవుతుంది. మ్యాగ్నెట్ థెరపీ కన్నా సీడ్స్ థెరపీతో చాలా ఈజీగా నొప్పి తగ్గించుకోవచ్చు. ఇలా మ్యాగ్నెట్ ని మనం స్టిక్ చేసి దీన్ని ఈ ప్లేస్ లో మనం అప్లై చేయాలన్నమాట. దీంతో కూడా చాలా ఫాస్ట్ గా మనకి సియాటికా పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇంకొకటి కలర్ థెరపీ అని చెప్పొచ్చు. కలర్ థెరపీలో ఎక్కువగా మనం యూజ్ చేసాం, ఇక్కడ ఎలా అయితే బ్లాక్ కలర్ అప్లై చేసామో అలానే ఈ ప్లేస్ లో మనం రెడ్ కలర్ ఎనర్జీ అనేది నింపుతుంది అనమాట. ఈ ప్లేస్ లో గ్రీన్ కలర్ అంటే మూమెంట్ ఉంటది అనమాట. ఎక్కడైతే స్ట్రక్ అయిపోయి ఉంటది కదా లోపల, ఆ స్ట్రక్ అనేది మూమెంట్ రూపంలో మనకి యూజ్ అవుతూ ఉంటది అనమాట. అందుకని మనకి గ్రీన్ కలర్ యూజ్ చేయమని చెప్తారు. నెక్స్ట్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఎందుకంటే నరాలు వీక్నెస్ ఉంటాయి చాలా మందికి. ఆ నరాలు వీక్నెస్ అనేది ఆ పాయింట్ లో మనం ఎల్లో కలర్ అప్లై చేయొచ్చు అనమాట. సయాటికాలో రెడ్ కలర్, ఎల్లో కలర్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అయితే సయాటికా పెయిన్ తగ్గించుకునేందుకు మనం వ్యాయామాలు కూడా చేస్తే మంచిది. మోకాళ్ళను ఛాతీ భాగం దగ్గర చేసి మనం వ్యాయామం చేయాలన్నమాట. మంచిగా మనం వజ్రాసనంలో కూర్చొని తలని నేలకి ఆనించినట్టుగా మనము ఎక్సర్సైజ్ చేయొచ్చు. నడుము కండరాలకి ఉపశమనం కలుగుతుంది అనమాట అలా చేయడంతో. దీన్ని యోగా కూడా చేయొచ్చు వెన్నుముక స్ట్రాంగ్ గా అవ్వడానికి. కాలి వెనుక కండరాలు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అనమాట యోగా ద్వారా. ఎక్కువగా ఒక 20-30 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు వాకింగ్ చేసినట్లయితే కూడా చాలా ఈజీగా నరం అనేది సాగుతుంది కాబట్టి పెయిన్ రిలీఫ్ అవుతుంది. సుజోక్ థెరపీ ప్రయోజనాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సుజోక్ థెరపీ ద్వారా ఏం లాభాలు, ఏం ప్రయోజనాలు అనేది తెలుసుకుందాము. ఇందులో కూడా మనము 7-8 పాయింట్స్ ఉన్నాయి. సుజోక్ థెరపీ ద్వారా చికిత్స సహజంగా అవుతుందన్నమాట. ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది. మందులు కూడా అవసరం ఉండదు, మందులు కూడా తీసుకునే అవసరం తక్కువ అవుతుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. సుజోక్ థెరపీ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలని ఏం లేదు. మన ఇంట్లో ఏవైతే సామాన్లు ఉన్నాయి కదా, ఇక్కడ చూపించారు మీకు, మెంతులు, మిరియాలు, పెసలు, వీటితో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కలర్ థెరపీ కూడా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇంట్లో ఎక్కువగా నిల్చొని వంట చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇదే పెయిన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ అయింది కాబట్టి వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారనమాట. మీరు ఇలాంటి వీడియోస్ పెడితే చాలా మందికి తెలుస్తుంది అని చెప్పేసి. తర్వాత నరాల్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది, ఇంకా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది, మన బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. సుజోక్ థెరపీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా నొప్పి ఉందనుకోండి, చాలా రోజుల నుంచి ఉంటే కొంచెం డాక్టర్స్ ని సంప్రదించవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలైతే చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ అధికంగా బరువు అనేది ఎత్తకుండా ఉంటే మంచిది. శుభ్రమైన పరికరాలు అనేవి వాడాలి. జీవన శైలి మార్పులు అన్నమాట. అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి మనం, సయాటికా పెయిన్ తగ్గాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు. సెకండ్, బరువులు జాగ్రత్తగా ఎత్తాలి. ఎలా అంటే అలా బరువులు లేపి ఎత్తి తీసుకెళ్లి పెట్టడం అలా చేయకూడదు. ఇంకా కూర్చునేటప్పుడు కరెక్ట్ గా ఒక పొజిషన్ లో కూర్చోవాలి. ఎలా అంటే అలా కూర్చుంటే కూడా పెయిన్ పెరిగిపోతూ ఉంటది. కొంచెం వ్యాయామం చేయండి. అధికంగా బరువు లేపడం తగ్గిస్తే ఇంకా మంచిది. అధిక బరువులు తగ్గించండి. సయాటికా నొప్పి చాలా బాధాకరమైన సమస్య, కానీ సుజోక్ థెరపీ ద్వారా చేతులు కాళ్ళల్లో ఉండే ప్రత్యేకమైన పాయింట్స్ ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, నొప్పిని తగ్గించుకోవచ్చు.
మనం తెలుసుకున్నాం కదా ఇందులో సీట్ థెరపీ, మసాజ్ థెరపీ, మనం ఫస్ట్ తెలుసుకున్నాము మసాజ్ థెరపీ, సీట్స్ థెరపీ, కలర్ థెరపీ, తర్వాత మ్యాగ్నెట్ థెరపీ అని కూడా తెలుసుకున్నాము. వీటితోనే మంచిగా ఉపశమనం అనేది కలుగుతుంది. సరి అయిన వ్యాయామాలు కూడా చేయొచ్చు. జీవన శైలి పాటిస్తే ఇలాంటివి సయాటికా సమస్యల్ని మనం నియంత్రించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మనం సయాటికా పెయిన్ పాయింట్ ఎక్కడుందో తెలుసుకున్నాం. బొటన వేలు వెనకాతల పైనుంచి కింద వరకు బ్యాక్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా. ఈ ప్లేస్ లో మనము మెంతులు పెట్టుకోవచ్చు, మెంతులు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ సయాటికాలో మనం ఈ పాయింట్ చెప్పుకున్నాం, ఈ 2 వేలల్లోని కాళ్ళు భాగము అని చెప్పి ఈ వేలు మధ్యలో ఈ ప్లేస్ లో మనము ఈ మెంతులు కానీ స్టిక్ చేయాలన్నమాట. ఈ మెంతులు కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే సామానమే కాబట్టి మనం ఈజీగా ఇంత ఒక ప్లాస్టర్ కొనుక్కొని దీనికి పెసలన్నీ ఇలా అంటించాం చూడండి. ఈ పెసల్ని ఈ ప్లేస్ లో మనం చక్కగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఈ ప్లేస్ లో ఈ వేలలో ఈ మధ్యలో ఈ ప్లేస్ లో పెసల్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ బొటన వేలు ఈ ప్లేస్ లో మనం మెంతుల్ని స్టిక్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకోవడంతో ఈజీగా మనకి సయాటికా పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. ఇదే ప్లేస్ లో మనం మ్యాగ్నెట్ కూడా స్టిక్ చేయొచ్చు, కలర్ థెరపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పెసలతో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు తెలుసుకున్నాం కదా గ్రీన్ కలర్ అనేది లోపల మూమెంట్ ఉంటుంది. ఎక్కడైతే నరాలు పట్టుకుపోయి ఉంటాయో అవి ఈజీగా ఫ్లో అవుతూ ఉంటది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతూ ఉంటది. రెడ్ కలర్ తో మనకి ఆ ప్లేస్ లో ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు నరాలు వీక్నెస్ ఉంటది కదా, అప్పుడు రెడ్ కలర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా సుజోక్ థెరపీ ద్వారా మన ఇంట్లో ఉంటూ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైతే సయాటికా పెయిన్ ఉందో వాళ్ళు ఈ రకంగా మీరు ఇంట్లో ఉండే ఈ సామాన్తో మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయిన తర్వాత కూడా మీరు ఇంట్లో ఉంటూ వీటితోని సయాటికా పెయిన్ సంబంధించింది మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఏదైనా ఒక బీమారికి మీరు వీడియో చేయమని మెసేజ్ పెడితే కూడా మేము దానికి సంబంధించిన వీడియో చేసి మీకు పంపిస్తాము. అందరికీ ధన్యవాదము.